వచ్చేసండి ఇప్పుడు కరాచీ పాకిస్తాన్లో ఉన్న అతిపెద్ద సిటీ, పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ మీద టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ యొక్క అనుబంధ సంస్థ ఒకటి అక్కడ తీవ్రవాద దాడి చేయడం, ముఖ్యంగా 3 ఆర్మీ జవాన్ చనిపోవడం, కొన్ని సివిలియన్ చనిపోవడం, తర్వాత వచ్చిన తీవ్రవాదుల్లో 3 చనిపోవడం, ఒకళ్ళు పట్టుబడడం. ఈ పట్టుబడిన వ్యక్తి సజీవంగా పట్టుబడిన వ్యక్తి ఆఫ్ఘాన్ దేశ పౌరుడు. ఇది పాకిస్తాన్కి. ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ దాడి జరిపించింది ఇండియా టీటీపీ ద్వారా అని పెద్ద తీవ్రమైన ఆరోపణ చేసింది. వెంటనే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనం వెంటనే నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించాం. వీ రిఫ్యూటెడ్ అనమాట, చాలా స్ట్రాంగ్లీ. ఏ విధంగా మీ ఇంట్లో ఉన్న తగాదాలు పరిష్కరించుకోకుండా మా మీద ఆరోపణ చేస్తారో మీరు చూసుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటూ ఇండియా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఇది ఎలా ఉండగా ఇప్పుడు కరాచీలో ఏంటంటే ఈ ఉగ్రవాద దాడితో అల్లాడిపోయింది పాకిస్తాన్. స్టాక్ మార్కెట్ కూడా అక్కడ పడిపోయింది. ఇప్పుడు ఈరోజు మనం చూడవచ్చు అనమాట, పాకిస్తాన్ అంతా హై అలర్ట్ అయిపోయింది. ఎంత దారుణమైన దాడి అంటే ఇప్పుడు కరాచీ స్తంభించిపోయింది ఆ దాడితో. ఆ దాడి 2:30 గంటలు, మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగిన దాడి ఒక భయోత్పాతం క్రియేట్ చేసింది అతిపెద్ద ఆర్థిక రాజధానిలో.